శేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే ఆనందమే ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే ఆనందమే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు మహిమతో నిండిన వీధులలో బురలు మోగే ఆకాశ పందిరిలో మహిమతో నిండిన వీధులలో బురలు మోగే ఆకాశ పందిరిలో జతగా చేరెదము ఆ సన్నిధిలో కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా యేసుని చూసి దరి చేరుని జతగా చేరెదము ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువే జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువే స్తుతిని వస్త్రముగా ధరించుకొని కృప
నుంచి శాపం నుంచి విడిపించడానికి సిలువలో ఆయన బలిదానంగా ఆయన తప్ప ఇంకెవ్వరు మన కోసమై బలి పశువుగా మార్చబడలేదు. ఏసే రక్తం తప్ప ఎవరి రక్తం కూడా మన పాపం కలిగి మనం శుద్ధి చేయలేదు. ఏసే రక్తము ద్వారానే మనకు విడుదల విమోచన. ఇంకా పాపము ఊబిలో ఉండే వాళ్ళంతా కూడా మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. ఎందుకంటే అది మనకు తెలిసినప్పుడు పాపంల విషయమై పశ్చాత్తాపడాలి. మనం అనుకుంటున్నాం నేను చేసిన పాపాలు ఎవరు చూడలేదులే అని అనుకున్నాం. కానీ యేసయ్య ప్రతి పాపంలో కూడా మరి చూస్తున్నాడు, ప్రతి క్రియలు చూస్తున్నాడు. అవన్నీ కూడా బట్టబయలు చేస్తాడు. ఒక రోజు చీకటిలో చేసిన పాపాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొని వస్తాడు. ఆ వెలుగులోకి తెచ్చినప్పుడు మనం సిగ్గులో తల వంచుకోకముందే కాబట్టి యేసే రక్తము మన పాపం నుంచి శాపం నుంచి విడిపిస్తుందని, మనకు బాధ వేదన రోగ తొలగించి నెమ్మదిని సమాధానాన్ని కలుగ చేస్తుందని, యేసు నామమును మనం నమ్మి ఆయనను విశ్వసించి ఒక్కసారి యేసయ్య నన్ను కరుణించు అని చెప్పిన వెంటనే ఆయన కనికరం గల తండ్రి, ప్రేమ గల తండ్రి, కృపాసక్తి సంపన్నుడు ఆయన. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి. నేను ఇంతకుముందు వచ్చి కూడా ఇక్కడ వాక్యం చెప్పిన అప్పుడు మీరు ప్రేర్ చేయమని చెప్పినారు కదా మేడం. వచ్చారు మేడం, దేవుడికి స్తోత్రము. మరి ఇక్కడ మన మేడం కూడా దేవుడు ఆమెకు మంచి మనసు ఇచ్చినాడు. మరి మేడం గారి కుటుంబాన్ని ఇక్కడ హెచ్ఎంను కొలీగ్స్ అందరూ కూడా దేవుడు దీవించుగాక. ఈ వాక్యంలో ఏమంటే మీలో ఎవరికైనాను అన్నాడు, మీలో ఎవరికైనా ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ హిందీ కానీ దేంట్లో జ్ఞానం సరిగా లేదని మీరు భయపడుతున్నారో వాళ్ళు దేవుని ఒక్కసారి ప్రార్థన చేయండి. దేవా మాకు దీనిలో జ్ఞానం దయచేయండి ప్రభా, ఈ మ్యాథ్స్ కష్టం ఉంది, ఇంగ్లీష్ కష్టం ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి విడిపించండి అని ఒక్కసారి మీరు దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. అందుకే మీలో ఎవరికైనా మీలో అన్నాడు. ఇక్కడ జాతి మతం కులం అనేది లేదు కదా, దేవుడు కనికరం వల్ల తండ్రి కాబట్టి మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా జవాబిస్తాడు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్క నిమిషం ఆ యొక్క ఆన్సర్ షీట్ పైన చేపట్టి దేవా నాకు జ్ఞానం దయచేయి, ప్రతి క్వశ్చన్కు ప్రతి బిటుకు రైట్ ఆన్సర్ ఇవ్వండి అని మొదట ప్రార్థన చేసుకొని మీరు క్వశ్చన్ ఆన్సర్ రాయండి. ఎంత బాగా రాస్తారు. అయిపోయిన తర్వాత దేవా ఇవన్నిటికీ నాకు జ్ఞానం ఇచ్చినావు, మొత్తం అన్ని ప్రశ్నలు రాయడానికి సహాయం దయచేసినావు, నీకు వందనాలు అని చెప్పి దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పి మీరు ఇవ్వండి ఆన్సర్ షీట్. ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుకుంటారు. మీరు అడిగిన మార్కుల కంటే ఎక్కువ వస్తాయి. ఈసారి కావాలంటే చూడండి, ఎందుకంటే దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. మేడం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మరి ఇంగ్లీష్ మీడియం కూడా ఛాన్సాలు వచ్చి ప్రేజ్ చేపిస్తూ ఉంటుంది. తెలుసు కదా మీకు ఇంగ్లీష్ మీడియం ఆమె చేపిస్తుంటుంది. తర్వాత ఇక్కడ ఉన్న మేడం కూడా. కాబట్టి మీకు అందరికీ దేవుడు జ్ఞానంతో నింపును కాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. పర్మిషన్ ఇచ్చే మేడం కూడా చాలా సంతోషం. వాటి ఆన్ చేసుకుంటాం. ప్రేమ గల ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం. ప్రత్యేక రీతిలో ఈ కేజీబీ హాస్టల్ చుట్టూ మీ యొక్క రక్తమును ప్రోహించమని ప్రార్థిస్తున్నాం. దేవా నా ప్రభాని ఈ చుట్టుపక్కల ఎలాంటి గొడవలు రాకుండా మీ కృప దాయిచ్చండి. పిల్లలకు మంచి మనసు దాయిచ్చండి. దొంగిలించే నేచర్ లైపరచమని ప్రార్థిస్తున్నాం. ఒకరిని తీసుకోకుండా మీ కృప దాయిచ్చండి. కష్టపడి చదివి రాయడానికి మీ కృప దాయిచ్చండి. ఆయన బిడ్డలెవరూ కాపుల పైన ఆధారపడకుండా మీ జ్ఞానం దాయిచ్చండి. వారి కష్టములకు ఫలితం దాయిచ్చండి. ఇంటర్ పాస్ అయిన ప్రతి బిడ్డ దీన్ని గొనపరచడానికి మీ కృప దాయిచ్చండి. దేవా 10th రాసిన ఎగ్జామ్ లో మీరు తోడుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా వారికి బ్రైట్ ఫ్యూచర్ మీరు దాయిచ్చమని ప్రార్థిస్తున్నాయా. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి మీరు దాయిచగాక. మీరు తల్లిదండ్రులందరికీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని నా జయిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Thank you Jesus. Hallelujah. Hallelujah. నజరేయుని యేసు నామములో సంపూర్ణమైన సంతోషం, సమాధానం, సమృద్ధి, స్వస్థత. నజరేయుని యేసు నామములో సంపూర్ణమైన
సంపూర్ణమైన విడుదల విమోచన విశ్వాసం జయత వినయం విజయం యేసు నామములో సంపూర్ణమైన జ్ఞానం బలం శక్తి మహిమ ఘనత ప్రేమ పరిశుద్ధత ప్రభావం ఐశ్వర్యం నజరేయుడు యేసు నామములో ప్రతి శక్తులకు దుష్ట శక్తులకు విడుదల విమోచన యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు నామములో సంపూర్ణమైన విడుదల విమోచన యేసయ్యనే జ్ఞానము జ్ఞాన ఆధారము యేసయ్యనే జ్ఞానము జ్ఞాన ఆధారము యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడుదల శ్రమల మధ్య నీ వాక్యం ప్రకటించకుండా సాధన చేసే కుయుక్తుల మధ్య మీరు అద్భుత కాలం మీరు చేశారు. అందుకు ఎంత స్తుతించబడ తక్కువేనా. చదువుకున్న లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాలు మీరు ఫలింపచేయండి. ప్రత్యేక రీతిలో చిన్న బిడ్డలందరూ కూడా చక్కగా లేఖన భావాలు దీన్ని మహిమపరిచి ఘనపరిచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. బాలుల స్తుత్రం మూలంగా దుర్గాని కట్టే దేవుడవని మేము స్తుతిస్తూ దేవ వేగు చాముననే లేచి బిడ్డలు ఎంత అలర్ట్ గా నేను ఘనపరిచినందుకు నేను స్తుతిస్తున్నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేగు జామున ఒకటి ఖర్జూర మంటలు, రెండవది గీత మంటలు, మూడవది కొబ్బరి మట్టలు తాటి మట్టలు ఇంకోటి కూడా ఉంది, 5 ఉన్నాయి. అయితే వీరికి మట్టలు అనే పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలీదు, కానీ మొత్తానికి ఒకటి మాత్రం చెప్పగలం. ఇవన్నీ కూడా కొమ్మ అందులోనే ఉంటుంది, ఆకు అందులోనే ఉంటాయి, కలిసి ఉంటాయి. కలిసినట్టు అంటే ఒక ఫ్యామిలీ ఏ విధానంలో కలిసి ఉంటుందో అలాగా కలిసి. ఇంకా చెప్పాలనుకుంటే ఆ చెట్టుకు డైరెక్ట్ గా ఉంటాయి ఇవి. అవి కట్ చేసినాయంటే మొత్తం ఇంకా కొమ్మల ఆకులంతా కట్ చేయబడతాయి. ఇవి చాలా ఉపయోగం అని కూడా మనం చూసుకున్నాం. ఒకటి ఈ మట్టలు అనేటివి ఖర్జూరం కానీ ఈత మట్టలు కానివ్వండి, లేదా తర్వాత కొబ్బరి మట్టలు, తాటి మట్టలు, వీటన్నిటిని ఇళ్లకు షెల్టర్ గా మనం వాడుతాం. అంటే మనకు చల్లదనాన్ని ఇచ్చేది, క్షేమాన్ని ఇచ్చేది. అప్పట్లో ఈ మరి కాంక్రీట్ ఇల్లు లేవు కదా, అప్పుడంతా కూడా తాటి ముద్దు చాలా అంటే ఇలాగా సింధూర వృక్షం లాగంట. దాని వయస్సు మా తాతయ్య చెప్పాడు. తాటి ముద్దులు తెచ్చాడు తెన్నికల నుంచి. తెన్నికల వైపు ఇవి ఈత చెట్లు, తాటి చెట్లు ఎక్కువ అక్కడ నుంచి పెద్దది, చాలా పెద్దది. అప్పుడు నేను అడిగినా, నాకు బాగా గుర్తుంది, ఎందుకు తాతయ్య ఇది తెచ్చా అంటే ఇది చాలా సింధూర వృక్షం లాగా, ఇది ఎన్నెళ్ళున్నా కూడా ఇట్లాంటి ముద్దులు వేస్తే ఇంటి పైన తొందరగా పోవు అవి అని చెప్పాడు. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. కింద పైన అయితే కంప్లీట్, కానీ కిందివి తాతయ్య కట్టిన 2 రూమ్లలో తాటి ముద్దులు ఏదో దెంతెల ఏమంటారు అవే ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఈ ఖర్జూరంది నేను ఉదయం టైం లేక చెప్పలేదు. అవి డైరెక్ట్ గా వాటి రూట్ నీటి యోరంగా వెళ్తాయి. వేరే వేరే వాటి వేర్లు అంటుకోవు. మిగతా చెట్లన్నీ వేరే వేరే వేళ్ళన్నీ పెళ్ళేసుకుని ఉంటాయి కదా. ఇప్పుడు మనం దానిమ్మ చెట్టును తీయాలనుకుంటే దానికి ఇంకా వేరే వేరే చెట్ల వేర్లు ఉంటాయి. ఇది వేరే వేర్లతో కలవదు. అంటే యేసయ్య నమ్మిన బిడ్డలు ఖర్జూరం మట్టలు ఎందుకు పట్టుకున్నా అంటే దాంట్లో చాలా చాలా ఇన్నర్ మీనింగ్ ఉంది. పరలోకంలో కూడా ఖర్జూర మట్టలు ఉంటాయి. ఈ ఖర్జూర మట్ట పవిత్రతకు గుర్తు, ఖర్జూర మట్ట జయానికి గుర్తు, జయ ప్రవేశం అనేది కదా, విజయానికి గుర్తు ఖర్జూర మట్ట. తర్వాత ఖర్జూరం ఐక్యతకు గుర్తు ఇది. ఈ యొక్క ఖర్జూరము చింతనందరూ కాపు మానవు. ఎప్పుడు వర్షం లేని సంవత్సరంలో ఇర్మియా 15లో ఉంటది. మీరు చదువుకోండి, టైం లేదు అందుకే గుర్తు వివరణ. పొద్దున్న రాని వాళ్ళకు కొంచెం 5 నిమిషాలు మళ్ళా
చెప్పిన లేఖన భాగాలు వివరిస్తున్నాం. దాని యొక్క అది చింత నందదు కాపు మానదు అంటే వర్షం కోసమే ఎదురు చూడాలి అంటే ఒకరి పైన ఆధారపడే జీవితం. అలాగే విశ్వాసి పరిశుద్ధులు దేవుని అంటే భయభక్తి గల వాళ్ళు ఎప్పుడు ఇతరుల పైన ఆధారపడాలి. దేనిపైన ఆధారపడతారు? వాక్యమే ఆధారం, వాక్యమే బలం, వాక్యమే శక్తి. వాక్యము పైన దేవుని పైన లేదా పరిశుద్ధుల సహవాసం చాలా ప్రాముఖ్యమని మనం నిన్నటి దినాన నైట్ ప్రార్థనలో చూసుకున్నాం. కవిత చనిపోయి తిరిగి లేవడానికి కారణం పరిశుద్ధుల సహవాసం. ఆమె పరిశుద్ధులకు సహాయం చేసింది, లోకస్తులకు కాదు. తర్వాత విధురాలకు సహాయం చేసింది, లోకస్తులకు కాదు. ఎందుకు నేను లోకస్తులని పదే పదే తెలియజేస్తున్నానంటే వాక్యంలో ఎవరికి మనం సహాయం చేస్తే వాళ్లకు ఫలితం వచ్చేది పరిశుద్ధులకే. అన్యులకు చేస్తే రాదు. మళ్ళీ చెప్తున్నా, అన్యులకు చేయకూడదు అంటే తల్లిదండ్రులు లేని వారికి చేయొచ్చు, అన్యులైనా విధురాలకు చేయొచ్చు. ఇంకా లోకస్తులకు చేయకూడదు, పరిశుద్ధులకే చేయాలి. అది దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా సునేగిరాలు కుమారుని ఆమె సంపాదించుకుంది కదా. చనిపోయిన కుమారుడు మళ్ళా సజీవంగా. ఆ పరిశుద్ధ యొక్క సహవాసం అన్నది మన జీవితంలో కోల్పోయిన వాటిని మనం పొందుకుంటాం. లోకస్తులతో సహవాసం చేస్తే ఉన్న సమాధానం కూడా పోతుంది, ఉన్నాయి కూడా పోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. లోక సహవాసం, లోక స్నేహము దేవునికి వైరం ఉందా లేదా? ఉంది. దేవునికి వైరమైనప్పుడు దేవుడు వైరం బ్లెస్ చేయడు. లోక స్నేహంలో ఉన్నటువంటి ఇస్కరియోతీయుడు దేవునికి విరోధి అయిపోయినాడు. మన బ్లెస్సింగ్స్ వచ్చినాయా? రాలేదు. తన తీసుకున్నవే తాను అనుభవించలేక పడేశాడు. తను తీసుకున్నటువంటి 30 వెండి నాణ్యములతో ఆ యొక్క కుమ్మరి వారి పొలానికి కొట్టే ఆ కుమ్మరి వారి పొలంలో తాను తవ్విన గుంతలో తానే పడినాడు అన్నట్టు ఆ కుమ్మరి వారి పొలంలో పరదేశులు, తల్లిదండ్రి వాళ్ళు, విధవ, తర్వాత ఎవరు దిక్కులేని వాళ్ళని పదిపెట్టారు కుమ్మరి వారి పొలం. ఈ దిక్కులేని శవాన్ని అక్కడనే పెట్టారు. శిష్యులు ఎవరు పోలేదు. అది కూడా హడావిడిగా ఏదో ఒక తాడు తీసుకొని పోయి ఉరేసుకున్నాడు. ఆ తాడు చిన్నగా అయింది, అది తెగిపోయింది, కింద పడినాడు. కొత్త వేగులన్నీ బయటకు వచ్చినాయి. కాకులు గద్దలు, తల్లిని తండ్రిని ద్వేషించిన వాని యొక్క కన్నులు లోయ కాకులు పీకుతాయి. ఆత్మ తండ్రి యేసయ్య. యోహాను అంటాడు, నా తల్లి లేదని యేసు ప్రభు గురించి బాధపడుతుండే, ఇదిగో ఈమెనే నీ తల్లి, ఇందులో నా తల్లిగా నా రొమ్మను అనుకున్నావు కదా, ఏం దిగులు చేయదు. నా సహవాసంలో, పరిశుద్ధ సహవాసంలో నువ్వు ఉన్నావు. నీకు ఏది లేకపోయినా అది దేవుడు ఇస్తాడు. యేసయ్య శిలువ దగ్గర ఉన్నటువంటి యోహానుకు, ఇదిగో నీ తల్లి ఈమె, నేను ఇప్పటి నుంచి తల్లిని కాదు. అలాగే నేను తల్లికి అమ్మ నన్ను కుమారుడు అనుకున్నావు. నేను రక్త బంధం కానీ ఆత్మబంధం కాదు, ఆత్మబంధమైన కుమారుడు ఇది ఇక్కడ ఉన్నాడు. నేను నీ దగ్గర 33 ఉన్నాను నేను, కానీ యోహాను చివరి దాకా తల్లి ప్రేమలో ఉన్నారు. దూరం ఉన్నా వాళ్ళు లేటెస్ట్ కాంటాక్ట్ లో ఉన్నారు. నాతో కూడా నా విద్యార్థులు చాలా మంది దూరం ఉన్నా కాంటాక్ట్ లో ఉంటారు. ఉపాధ్యాయులు ఈరోజు ఉపాధ్యాయుని హైదరాబాద్ అయినా కూడా కేజీబీలో దాదాపు 300 మంది. ఎంత చక్కగా దేవుడు అక్కడ వాడుకున్నారు. ఇక్కడ వాక్యం చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. అక్కడ అఖిల్లో పవన్ దేవుడు వచ్చినాయి. అక్క వాళ్ళ ఇంటి దగ్గర అక్కడంతా పప్పుల బట్టి వాళ్ళంతా ప్రేర్ చేయించుకుంటుంటారు. ముస్లిమ్స్ ఉన్నారు, కత్తెరలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రార్థన కోకోనట్ ఆయిల్ పంపిస్తుంటారు. అందుకని అబ్జెక్షన్స్ రాలే. పక్క అన్యుల దగ్గర దేవుడు వాక్యం చెప్పే కృపనిచ్చినాడు. కారణం ఒకటే, మనం పరిశుద్ధ సహవాసం ఉంటే వాళ్ళు కూడా అర్థమైపోతుంది. మనం పరిశుద్ధ సహవాసం లేకుండా లోకానుసారంగా తినుము తాగుము సుఖించమని ఉంటే మనం వాక్యం చెప్పడానికి పోతుంటే వీడు దొంగ, వీడు అక్రమకాది, వీడు అచ్చటోడు, వీడు ఇచ్చటోడు, వీడేం చెప్పేది. అక్కడనే గొడవలు వచ్చింది. గొడవలు ఎందుకు వస్తాయి అంటే క్రీస్తులో మనం జీవించినప్పుడు, క్రీస్తులో జీవించకుండా క్రీస్తు వ్యతిరేకంగా చేస్తే, ఇప్పుడు ఒక పాస్టర్ చేసిన తండాలకు ఎంత గొడవలు వచ్చినాయి. పాస్టర్ చెప్తున్నా కదా వాక్యంలో ఆ 4 సువార్తల్లో ప్రధాన యాజకులు గొడవ పెట్టేది ఎవరంటే ప్రధాన యాజకులు. వాక్యం చెప్పకూడదని చెప్పేది ఎవరంటే ప్రధాన యాజకులు. అందుకే కాపులకు శ్రమ అన్నాం. బోధకుగా ఉండొద్దంటే అన్నారు. బోధకుగా ఉంటే దేవునికి మహిమకరంగా వాక్యానుసారంగా జీవించి అప్పుడు మీరు వాక్యం చెప్పాలి. అనేక మంది బోధకులుగా ఉండొద్దంటాడు. శిష్యులుగా ఉన్నామన్నాం. శిష్యులు వేరే, బోధకులు వేరే. శిష్యులు అంటే సాక్ష్యం చెప్పొచ్చు, పాడొచ్చు, ప్రాణం చేయొచ్చు. ఇంకా ఈ పాస్టర్లు ఎక్కువ పాటలు పాడదు. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. మళ్ళీ వాళ్ళే టీవీలో చూస్తుంటారు కదా, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు. వేరే వాళ్ళు ఉండరు, వేరే వాళ్ళను అలౌ చేయరు. స్వార్థం.
అది దేవుడు ఏసైకి నచ్చదు. ఏసై బిడ్డలు పరిశుద్ధులు, పరిశుద్ధుల ఆలోచనలు ఉంటాయి కాబట్టి అందరూ వాడబడాలి అనుకుంటారు. అందుకే పరిశుద్ధుల సహవాసం అంటే. కవిత అందరికీ సహాయం చేసింది కాబట్టి చనిపోయినా ఆమె బ్రతికింది. పరిశుద్ధ సహవాసంలో ఉన్నందుకు సజీవరాలుగా ఆమె అయింది. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మరి మంటల గురించి మనం చూసాము. ఇదే ఖర్జూర మంటలు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంది. మీరు తర్వాత చదువుకోండి. మనం చనిపోయి తిరిగి అయితే ఖర్జూర మంటలతో యేసుని ఎదుర్కొంటాం జయోత్సవంతో. అంత తేడా. తర్వాత ఖర్జూరము నీతికి కూడా గుర్తు. 10 పాయింట్స్ ఉన్నాయి. టైం లేక నేను చెప్పలేదు. నీతికి అంటే నీతిమంతులు ఖర్జూర పక్షులు ఏం చేస్తారు? పువ్వు వేస్తారు. పవిత్రత గుర్తు. వేరే వేళతో కలవరది పవిత్ర గుర్తు. ఖర్జూర మంటలు ఐక్యత గుర్తు. ఖర్జూర మంటలు మనకు చల్లదనాన్ని ఇస్తాయి, హాయిని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఖర్జూర మంటలు విజయానికి గుర్తు. ఖర్జూర మంటలు ఎవరిపైన ఆధారపడో ఆకాశం వైపే ఎక్కుతుంటాయి. కిందికి పోతాయి నన్ను ఎక్కడ కిందికి వేరే ఎంత తన్నితే అంత ఆకాశం. అంటే దాని అర్థమైంది భూమిలో నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతావో అంత ఆకాశంలో కూడా ఎదుగుతావు. అందుకే ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్చు. అన్ని 1-2 కాదు, అన్ని విషయాల్లో. ఎంత తేడగా. ఇప్పుడు ఇక్కడ మనం గాడిని చూస్తే ఇక్కడ కట్టబడిన గాడిద. మొదటి గాడిద ఏంటి చెప్పండి? అందరు గట్టి చెప్పాలి. కట్టబడిన గాడిదను అట్నే ఉంచాడా యేసయ్య? యేసయ్య జయ ప్రవేశానికి కట్టబడిన గాడిద కట్లు విప్పబడిన గాడిద. కట్లు విప్పబడిన గాడిద. ఈ సమయంలో మనమంతా గాడిదమే అవునా కదా? నేనైతే గాడిదను ఒప్పుకుంటా. ఎందుకు నేను గాడిదను? ఈరోజు నేను గాడిదమనే చేసిన చెప్పాలి తొందరగా. ఎందుకు గాడిదను? అదే యేసయ్యను ఊరేగించేదంతా గాడిదనే. ఎవరైనా గాడిదంటే నేను మనలుంటే నేను గాడిదనా మీరు అంటారేమో. యేసయ్యతో ఊరేగించేసిన యేసయ్య వాక్యం తీసుకుపోయి తిరిగినాం. నాతో పాటు మీరందరూ కూడా గాడిదలే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సాల మొక్క ఈ వయసులో చూడండి. ఎంత ఎమ్మెల్యే మొక్క, సాల మొక్క. ఈరోజు ఎమ్మెల్యే మొక్కలు ఎంత వాడుకున్నాడు. నేను ఒక క్యాజువల్ గా ఎక్కడికి పోతే పోయించాలి అక్కడ పోయినా ముద్దులే. అక్కడ ఇక్కడ అంతా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి. వాళ్ళు చాలాసార్లు ప్రార్థనకు రమ్మని చెప్తుంటారు. ఇది సమయం ప్రార్థన చేసినట్టు ఉంటుంది, వాక్యం చెప్పినట్టు ఉంటుంది. వెంటనే ఆమె పర్మిషన్ ఇచ్చింది. అంటే అప్పుడప్పుడు నేను పోయేదాన్ని కదా. మేడం ఎంత మంచిది, అక్క పోయి అడిగింది వెంటనే. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఏమో ఇష్టం లేదా ఎందుకులే వద్దులే ఇంకొక చదువుదాంలే అంటాం. మంచి మనస్సు దేవుడు ఆమెకి ఇచ్చాడు. అక్కడ ఆమె ఓపెన్ చేయబడింది. ద్వారాలు తెరవన్నాయి. ముందే మేము వస్తామని గేట్ తెచ్చి పెట్టాం. ఎంత గొప్ప కుటుంబం. పిల్లంతా రండి అని ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిద కట్లు విప్పినారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ నేను చెప్పినటువంటి వాక్యము అజ్ఞానంతో కట్టబడినటువంటి విద్యార్థుల కట్లను విప్పి దేవుడికి మహిమకరంగా మీరు జ్ఞానాత్మతో నింపబడతారు. మీకు ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు. అప్పచెమ్మిన కళ్ళు ఏదైతే తీసేసాడని చెప్పాను. ఏ సబ్జెక్ట్ అయితే మీకు డిఫికల్ట్ గా ఉందో ఏసైనా అడగండి. యాకోబు 1:5. మీరు ఎవరికైనా అని టెస్ట్ చేసి చెప్పారు. ఇక్కడ జ్ఞానం ఇవ్వడానికి కులం మొత్తం అనేది లేదు. యేసయ్య అందరికీ ధారాళంగా ఇస్తాడని ఉంది, వాక్యంలో ఉంది. ఇదే చదవండి మీరు, నా మాట వద్దు. ఇది ప్రూఫ్. అందరికీ, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని అసలు కుల వ్యవస్థనే లేదు. ఎవరు తెచ్చినాడే ఈ కులాన్ని? ప్రపంచం మొదల్లో కులం అనేది అసలు లేదు. దేశాలు ఉన్నాయి. ఫలానా ఎవరి మీరంటే భారతీయుని, ఎవరి మీరంటే యూదుని, ఎవరి మీరంటే ఇజ్రాయెల్ని, ఎవరి మీరంటే రష్యన్, ఎవరి మీరంటే నాది. అంతే. అంతేగాని ఎందుకు వచ్చిందో ఇక్కడనే వచ్చింది. ఈ భారతదేశంలో ఈ గొడవలంతా వేరే ఊర్లో ఉన్నాయా? లేవు. మళ్ళీ ఇది రాయలసీమలోనే. వేరే ఊర్లో అంటే వేరే డిస్టిక్ల రాష్ట్రాల్లో లేవు. ఎంత నిజంగా నాకు అనిపించింది. ఎంత రాయలసీమ అంటే రత్నాలసీమ అని పేరుగాంచి రత్నాలసీమ బస్ట్ సీమ అయిపోయింది. ఎంత బాధ. ప్రతి దానికి గొడవలే. సంఘాల్లో గొడవలే. వేరే సంఘాలు ఎంత బాగున్నాయి కదా. ప్రతి దానికి గొడవలే. కాపలు అలాగే వేరే దానిలో కాపలు ఎంత ఇదిగా దేవుని కనపరుస్తారు. కోయ వాళ్ళ మధ్య, తర్వాత అడవులలో, అరణ్యాలలో, కొట్టాల్లో, మురికివాడల్లో. అది పరిచయం అండి.
స్టేజ్ల మీద ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాక్యం చెప్పమంటే చెప్తారా? చెప్పాలి. ఇక్కడ యేసయ్య దేవుని కుమారుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభువు, దేవతలకు దేవుడు. అలాంటి ఆయన ఒక గాడిదను కోరుకున్నాడు. ఆ గాడిదను కట్లు విప్పి దాని పిల్లల్ని తీసుకోరండి అంటాం. ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం యేసయ్య. తల్లి పిల్లలు ఉండాలి. ఇక్కడ తల్లులు ఉన్నారు, మరి మీ పిల్లలు ఉన్నారు లేదో మీకే ప్రశ్న. అక్కడ ఒట్టి గాడిద మాత్రమే తీసుకున్నామన్నాడు యేసయ్య. గాడిద ఉంది, దానికి పిల్ల ఉంది, రెండు తీసుకున్నాం. గాడిదను గాడిద పిల్లలు తోలుకొని రండి అన్నాడు. పిల్లని ఒక్కడే తీసుకురా, తల్లిని ఒక్కడే తీసుకురా చెప్పలేదు, వేరే చేయలేదు. నాకు తల్లి కావాలా, పిల్ల కావాలా. పిల్లలు ఎందుకు అంటే స్తుతుల మూలంలో దుర్గాలు కలిగి చిన్నపిల్లలంతా ఎంత బాగా వాక్యం చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కట్లు విప్పబడిన తర్వాతనే ఆ గాడిదను మరి ఎంత ఇదిగా ఊరేగిస్తున్నా ఆ వీధులలో. తర్వాత గాడిద పైన మామూలుగా అయితే మనం గాడిదని ఎందుకు ఉపయోగిస్తాం? ఊరు గాడిద అంటారు. ఇప్పుడు ఇది కట్టబడిన గాడిద కదా, విప్పబడింది. ఇంకొక గాడిద ఊరు గాడిద అంటే ఊళ్ళల్లో తిరుగుతుంది. ఆ తిరిగే గాడిదని దేనికి వాడుతారు కదా? పాత బట్టలు కంప పడుతున్నాయి, చండాలమైన బట్టలు, చచ్చిపోయిన బట్టలు దాని మీదనే, మురికి బట్టలు దాని మీద. ఏ బట్టలైనా ఇది మురికిది, మీరు ముట్టుకోరు, నా మీద వేస్తారా అంటుంది. అది మనం యేసయ్య మన మురికినంతా తీసాడు, మన పాపానంతా మోసాడు. మురికిని మోసేది గాడిద, అసహించుకోదు. ఇంత కంపు పడుతున్నాయి ఇవి, నా మీద ఏంటండి అంటుంది. అది అస్సలు అన్న మౌనంగా మన పాపాలు పెంచేది. అందుకే గాడిదను కోరుతుంది. దాని కట్లు విప్పాడు. మన కట్లు కూడా విప్పడానికి సమర్థం. మన కట్లు విప్పి మీ కట్టబడిన జీవితాన్ని, మీ పాపముల జీవితాన్ని, మీ అచ్చమైన జీవితాన్ని, మీ రోత జీవితాన్ని, మీ పాత జీవితాన్ని, మీ కంపబడిన జీవితాన్ని నేను బేర్ చేస్తాను. అందుకే గాడిదని ఎన్నుకున్నాను. ఎవరు ఎన్నిక లేకుండా ఉన్నటువంటి జంతువు అది. ఎంత ఇదిగా యేసయ్య ఇష్టపడ్డాడు తల్లిని పిల్లల్ని ఇద్దరిని కూడా. తర్వాత ఈ గాడిద పైన యేసయ్య కూర్చున్న గాడిద పైన పాత బట్టలు వేసినారా? ఏమి వేసినారు? గట్టిగా మళ్ళీ కొత్త బట్టలు, పట్టు వస్త్రాలు. అసలు వేరే బైబిల్ కామెంట్రీలో అప్పట్లో చాలా మంది యూదులకు పట్టు వస్త్రాలు ఎక్కువ చేసేది. వాడు మామూలు మనలాగా నారబట్టలు, అదే నారబట్టలు, పట్టు అంటే నారనే, అవి వేసినాడు వాడు. కొత్త కొత్తవి గాడిద పైన వేసినారు. మళ్ళీ దేనిపైన వేసినారు? దారిలో గాడిద నడిచే కింద దానికి షాక్ అయిపోయింది. దేవా పైన వేసినారంటే సరే, నేను నడిచేటప్పుడు కూడా నాకు ఇంత బాగా వచ్చింది యేసయ్య, నీకు చాలా మంది నాడేసయ్య. అది తిరిగేంత వరకు వేసి బైబిల్ చూసుకుంటుంది. గాడిద ఎప్పుడు కిందికే దాని మూతి. ఇప్పుడు యేసయ్య 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 అదే అనుకుంటుంటుంది. యేసయ్య ఎంత దాన్ని తెచ్చిన యేసయ్య అక్కడ ఇంట్లో ఉన్న గాడిద నేను నన్ను పెట్టుకొని వచ్చిన మా యజమాని నేను పనికి రాదని చెప్పి కట్టిపడేసినాడు. నన్ను నువ్వు పనికొచ్చే దానిగా చేసినావు. నేను అంటే ప్రభా నేను గాడిద పనికి రాని గాడిద, నన్ను ఇంట్లో వంటలు చేసుకునేదాన్ని, నన్ను మా అమ్మ చనిపోయి ఇంట్లో వంటలు చేయడానికి పెట్టి నాకు డాక్టర్ ఇచ్చి వచ్చి కూడా పంపలేదు, కానీ నువ్వు ఆత్మీయమైన డాక్టర్ చేసుకున్నావు తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటి కుందేలంటే నాకు చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో వంట చేయడము, కాలేజీకి వెళ్ళడము, చర్చి కాలేజీ వంట, చర్చి కాలేజీ వంట. ఏ ఊళ్ళో ఏ ఫంక్షన్స్ లేదు, ఏ ఎక్స్కర్షన్స్ లేదు, ఏ ట్యూషన్ కూడా లేదు నా లైఫ్లో. మా చెల్లి లైఫ్ ట్యూషన్స్ అంటే మా అన్న ముందు మా తమ్ముడు కూడా మేము ఎవరు ట్యూషన్స్ పెట్టుకోవాలి. ఏ ఎక్స్కర్షన్కి పో, ఎక్కడికి పంపాడు. ఏ ఊళ్ళకు రేరు ఎప్పుడో కాకినాడ, మా మామయ్య కలెక్టర్ కాబట్టి మామయ్య ఇంకా కోపడతాడనేసి మామయ్య వాళ్ళు ఇచ్చినప్పుడే కాకినాడ బాగుంది పోతే. ఎందుకు నేను చెప్తున్నా అంటే పనికిరాని గాడిదని దేవుడికి ఎన్నుకోవాలని ఇష్టపడుతున్నా. ఈ సమయంలో పనికిరాని గాడిదగా ఉంటే ఏసయ్య పైన నువ్వు ఆనుకుంటే ఏసయ్య నీ కట్లు ఇప్పుతాను. ఏసయ్య నా గాడిద కట్లు ఇప్పురా, నన్ను కూడా వాడుకోవేసాయి, నా హృదయంలోకి రా, నన్ను కూడా వాడుకోవేసాయా, నేను కూడా నేను మహిమపరుస్తాను. ప్రార్థన చేసి కన్నీటితో హృదయ ఆక్రందన మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ కట్లు ఇప్పుతాడు. ఆ యొక్క పడవ రాత్రి వేళ వాళ్ళంతా పట్టినారు చేపలు, కానీ ఏమున్నాయి పడవకు? కట్లు ఉన్నాయి. కట్లు విప్పకుండా పడవని వేస్తున్నారు. రాత్రి వేళ కదా, వాళ్ళకి రాత్రి వేళ కాబట్టి తెడ్డ వేస్తున్నారు,
పడవ ఏమో ముందుకు పోతుంది, అల్లరికి అటు ఇటు అటు ఇటు అంటే పోతుంది వాళ్ళకు వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. నీ స్వబుద్ధి మీద ఎప్పుడు ఆధారపడకూడదు. తర్వాత నీకు నువ్వుగా ఆలోచించుకొని బాగుందిలే, వాక్యం చెప్తున్నా, ప్రాణం చెప్తున్నా, నేను పర్వకానికి పోతాను తాళవు. ఎందుకు? కట్లు ఉన్నాయి, ఆ కట్లు విప్పేస్తాం. మనలో ఉన్న కట్లు అహంకారం, ద్వేషం, కక్ష, ఈర్ష్య, పగలు, అవిశ్వాసం, అల్పవిశ్వాసం, సందేహం, ఇవన్నీ కట్లే. పూర్ణ విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంటే కనికరము న్యాయంలో విడిచిపెట్టినారు. ఆడ శాస్త్రులు పరిశీలంతా కూడా దశభాగం ఇస్తున్నామని బిల్డప్ ఇచ్చినారు. మేము కానుకలు ఇచ్చినాం, మేము కానుకలు, ఎవరి గోళ్ళు నీ కానుకలు, ఇవన్నీ 1000 కొండల మీద పశువులని నావే కదా. నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా కనికరం, న్యాయము, విశ్వాసాన్ని విడిచిపెట్టి నీకు నిజంగా నమ్మకం ఉంటే దేవుని కోసం రోషంగా బాగా జీవించు. ఇక్కడక్కడ 2 దాంట్లపైన మనస్తత్వాల పైన ఉండదు. అందుకని కట్లు విప్పిన తర్వాత ఏసై వచ్చి దాని కట్లు ఉన్నాయి, కట్లు ముందు విప్పి యోజనకు నడిపిస్తే విస్తారమైన చేపలు వాళ్ళ యొక్క మరి పడవనే కాదు, తొక్కలు ఉన్నటువంటి పడవలు కూడా నిండినాయి. హల్లెలూయా, హల్లెలూయా. కట్లు మనం విప్పేసుకుంటే మనము బ్లెస్సెడ్ అవుతాం, వేరే వాళ్ళు బ్లెస్సెడ్ అవుతారు. మరి ఈ మధ్యాహ్న కాల సమయమందు మరి మధ్యలో ఆదివారం దినమందు మనము ఆత్మపరిస్థితి ఏసయ్య జయ ప్రవేశంలో జయ నినాదం చేసేటప్పుడు మరి మనము విజయోత్సవంతో మనం చెప్పగాలి, ప్రభా నేను ఆశీర్వదించబడుతున్నా, ఇతరులు కూడా ఆశీర్వదించబడుతున్నా, ఇతరుల ఆశీర్వాదానికి నేను కూడా కారకురాలవుతున్నా, నువ్వు ఆశీర్వదిస్తున్నావు దేవా. ఆశీర్వాదాలన్నీ ఏసై దగ్గర నుంచి వస్తాయి, శాపాలు కూడా ఏసై దగ్గర నుంచి వస్తాయి. శాపానికి కారకులను, ఆశీర్వాదానికి కారకులను మనం ఆత్మ పరిస్థితి చేసుకోవాలి. ఇక్కడ కట్టబడిన గాడిద విప్పబడింది. తర్వాత కంచెల గాడిద మనం చూసుకున్నాం. అలెగ్జాండర్ కంచెల వాడు ఏం చేసినాడు? 14 చదివితే ఇప్పుడు విన్నాం. కట్టబడిన గాడిద, రెండోది కంచెల గాడిద. చూడండి, చదవండి. అలెగ్జాండర్ కంచెల వాడు కంచెల గాడిదని మనం చూసినాం కాబట్టి కంచెల వాడు చాలా కొంచెం వాడు. అంటే పౌలు ద్వారా వాక్యం విని మార్చబడి మళ్ళీ వీడు ఏం చేస్తున్నాడు? కంచెల గాడిద వీధుల్లో అక్కడిక్కడ తిరిగి పౌలు మీదనే నేరారోపణ చేస్తున్నాడు. పౌలుకి యాంటీగా, పౌలు ద్వారా ఆత్మీయ స్థితిని పొంది పౌలుకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మీరు జాగ్రత్తగా ఉండండి, హెచ్చరిక. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇలాంటి కంచెల గాడిదల మాటలు విని అటు ఇటు వెళ్ళొద్దు. కంచెల గాడిద గురించి దేవుడు చూసుకుంటాడు. వాడు ఆత్మీయంగా నా దగ్గర ఎదిగి మళ్ళీ వేరే రూట్లో పోయి నా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా నానికుండా చేస్తున్నాడు. వాడి పని అది. అందుకని దేవుడు చూసుకుంటాడు. వాడి విషయమే నువ్వేం చేయాలా? జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి దేవునితో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండు. గాడిద విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? త్వరగా అది కొంచెం అజాగ్రత్త ఉంటే వెనకాల కాలుతుంది అంటారు. అది ముందు కాలుతుంది అన్న, వెనక కాలుతుంది అంటారు. దానికి ఎప్పుడు వెనక కాలేదు. అలాంటి గాడిదలు కూడా ఉంటాయి. పనికిరాని గాడిదలు మనం ఎప్పుడు చూడాలి. వీడు ఒక పనికిమాలవాడు, పనికిమాల గాడిద, నోటికి వస్తే పనికిమాల గాడిద. టీచర్లు కూడా ఎత్తుంటారు. నేను అంటాను పనికిమాల గాడిద మంచివాడు, వాళ్ళు బాగా చదువుతారు. సీనుడు పనికిమాల గాడిద. ఇంకోడు ఇద్దరే పెట్టుకుంటున్నాడు, చనిపోయినాడు అక్కడ. అంటే కొంచెం అజ్ఞానం అన్నమాట, చనిపోయినా కదా. అక్కడ మీరు కారం అమ్ముతారు చూడు, వాళ్ళ పిల్లలు ఏం పేరు అంటే వీరేష్ ఏదో సంటే. అక్కడ కూడా తెలుసు స్టూడెంట్. వాడు 5 అయిపోయినా మళ్ళీ నా దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు. నా టేబుల్ దగ్గర ఆట కూర్చుంటాడు. కూర్చొని అందరిని అయితే సైలెన్స్ పెట్టాను, వాడికి మాత్రం ఏంటో నీది 5వ తరగతి అయిపోయిందిరా, పోయి హై స్కూల్లో చేరుకోవాలంటే హై స్కూల్లో పేరు రాపించింది మా అమ్మ. ఈ నిన్న కూర్చోమని టీచర్ నాకు తప్ప ఎవరికి నన్ను ఎవ్వరికి మార్చినాడు. తర్వాత వాడికి పెళ్ళి అయిందో లేదో తెలియదు, నాకు చేశారనే చెప్తున్నారు. చనిపోయినాడు వాడు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే కొంతమంది ఏ ఊరికనే తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో వాడిని ఎప్పుడు పనికిరాని గాడిద, వాడు పనికిరాని గాడి దగ్గర పనికి వస్తారు. చదవకపోయినా అందరినీ క్రమశిక్షణ చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యోబు 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. యోబు 1:3. కష్టపడిన గాడిద, కంచెల గాడిద, పనికిరాని గాడిద.
అతనికి 7,000 గొర్రెలను 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 3,000 వంటలను 500 జతల ఎడ్లు 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు ఈ గాడిదల పైన అన్ని ఇవి బరువు మోసేటవి అప్పట్లో గుర్రాలు లేవు. యేసయ్య జననమైనప్పుడు కూడా తల్లి అయిన మరియా యోసేపు ఆ యొక్క యోసేపు దేని మీద తల్లి మడిని తీసుకువెళ్ళాడు? చెప్పాలా మళ్ళీ చెప్పాలా? వాళ్ళకి వేరే జంతువులు లేవా? గాడిద విధేయత, ఏసై విధేయత గుర్తనే తల్లిని ఏసయ్య చూడండి పుట్టనే గాడిని ఎక్కినాడు. రాజు ఇక్కడ కూడా రాజు ఇదేంటి? రాజు అంటే గుర్రం ఎక్కాలా కదా? రాజు గుర్రం ఎక్కాలా? ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడని సీఎం కుమార్తె చెప్పంటే సీఎం కుమార్ చూసి ఏంటి రాజు గాడిని మీద వస్తున్నాడా? గుర్రం మీద కదా రావాల్సింది. ఈ రాజు విధేయత గల రాజు. ఈ రాజు అహంకారం గల రాజు కాదు. ఈ రాజు ఆ రాజు అంతఃపురంలో ఉండి ఆ రాజు తన స్వార్థాన్ని చూసుకునే రాజులు ఉన్నారు. కానీ ఈ రాజు అయితే మన పనికి మామూలు జీవితాన్ని సరి చేయడానికి వచ్చే రాజు కాబట్టి గాడిద పైకి వస్తున్నారు. అందరూ విసిపోతున్నారు. ఇదిగో నీ రాజు అన్నారు. మరి రాజు గుర్రం పైన రావాలి, రథం పైన రావాలి. ఏమైంది? గాడిద పైన వస్తున్నాడు. విధేయత తగ్గించుకున్నాడు, రిక్తుడైపోయి. రాజు ప్రభు అయినా కూడా వేరే ఆయన కావాలంటే ఎన్నో ఉన్నాయి. సింహం మీద ఎక్కి రావచ్చు, ఏనుగు మీద ఎక్కి రావచ్చు కదా, ఒంటె మీద ఎక్కి రావచ్చు, ఇంకా గుర్రమే మెయిన్ అనుకోండి. కానీ ఆయన గుర్రాన్ని కోరుకోవాలి. కష్టపడిన గాడిని తీసుకురాకున్నారు. కారణం విధేయత. ఇంకొకటి ఏమంటే ఈ గాడిద లక్షణం మురికి బట్టలన్నీ తీసుకుపోయి మళ్ళీ ఏం చేస్తుంది? శుభ్రమైన బట్ట. యేసయ్య నేను ఎందుకు గాడిదని ఎన్నుకున్నా అంటే మీ పాప లోత జీవితాన్నంతా నా దగ్గరికి వస్తే తీసేసి ఫ్రెష్గా చేస్తాను. నా దగ్గరికి రేవు, సంఘం అనే రేవు, సహవాసం అనే రేవు, ఇది పొలము. ఈ పొలానికి నువ్వు వస్తే, ఈ నీటి కాలువ దగ్గరికి నువ్వు వస్తే, వాక్యమైన కాలువ దగ్గరికి నువ్వు వస్తే, యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే నీ పాత ఓత జీవితాన్ని క్రీస్తున్న బండకేసి కొట్టి శుద్ధి చేసి ఆయన ఉప్పు లాంటి వాడు, సబ్బు లాంటి వాడు, చాకలి వాడిని సబ్బు లాంటి వాడు నిన్ను శుభ్రం చేసి పరిశుద్ధమైన బిడ్డగా నీకు తీసుకుంటాడు. కానీ నువ్వు పరిశుద్ధమైన బిడ్డగా చేయబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలా? త్వరగా దేవుడి దగ్గరికి. సహవాసంలో ఉంటేనే నీకు శుద్ధి. ఈ బట్టలు శుద్ధి కావాలంటే ఖచ్చితంగా రేవు దగ్గరికి పోవాలి. ఇంటి దగ్గర ఉన్న బట్టలను గాడి మీద మోసుకుంటారు. ఎవరైనా ఇంటి మోసుకుంటారు. గాడి మీద ఎప్పుడు తీసుకుపోతారు? వేరే కాలువ దగ్గరికి తీసుకుపోవడానికి, వేరే రేవు దగ్గరికి తీసుకుపోవడానికి. అప్పుడు బాగా మురికి పట్టిన ఇలా పోవని గాడి మీద తీసుకొని పోతుంటారు. ఇంటి దగ్గర ఉన్న వాటిని మనం ఆ గాడి మీద తీసుకుంటామని మనం లేదు. ఇంటి దగ్గర ఉండే వాటిని సరిగ్గా మురికి పోవని మనకు తెలుసు. బాగా మురికి పోవడం కోసమే గాడి మీద పంపిస్తాం. యేసయ్య అదే చెప్తున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే, క్రీస్తు అనే బండకి మనం కొట్టబడితే మన జీవితాలు షైన్ అవుతాయి. మనం మురికి పోతుంది, మన అచ్చయిత పోతుంది. ఆ ఉతికిన బట్టలు ఎంత మంచి స్మెల్ ఉంటాయి కదా. అది ఎండకి ఎండేసింటారు వాళ్ళు. చాకలి వాళ్ళ దగ్గర నుంచి మన బట్టలు మూట వస్తేనే ఆ స్మెల్ మంచిగా ఉంటుంది. అవునా కదా? అది మనం కూడా యేసయ్య దగ్గర నుంచి వెళ్తే పరిమళ వాసన చల్లే వాళ్ళగా ఉండాలి. వాసన బట్టల వాసన పోవాలి. యేసయ్య రాజు గాడిదపైకి ఎక్కువ వస్తున్నాడు. అందుకే ఇక్కడ ఎంత గాడిదలో, అప్పట్లో గాడిదలు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు పెద్ద ధనవంతులు. యోబు అందుకే ధనవంతుడు. యోబు ఎవరు? ధనవంతుడు. తర్వాత ఈ గాడిద మీద వెళ్ళే వాళ్ళకి అమ్మినారు. ఎవరిని? యోసేపుని. అక్కడ నుంచి గాడిద పైన అది అన్ని కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకొస్తున్నారు. ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆ వ్యక్తికి, వ్యాపారికి యోసేపును అమ్మారు. యోసేపు గాడిద మీద వెళ్ళి ప్రధానమంత్రి అయినా, గుర్రం మీద కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా నీ ఒకవేళ చాతగాని దానివైనా, నీ బ్రతుకు పనికిరానిదైనా పనికి వచ్చేలాగా చేసే యేసయ్య అనుకున్నాం. కాబట్టి ఈ సమయమందు మనం ఏ గాడిద లాగా ఉన్నామో
ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక్కడ దీనికి పట్టు వస్త్రాలు వేసినారు. ఎందుకు అంటే యేసయ్య మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, ధవల వస్త్రాలు, ఆనంద వస్త్రాలు, సంతోష వస్త్రాలు, సమాధాన వస్త్రాలు చాలా ఉన్నాయి. మహిమ గల వస్త్రాలు ఇవన్నీ మనకు ధరింప చేయడం కోసమే ఆ గాడిద ఆ వస్త్రాల పైన నడిచింది. యేసే ఊరేగించిన తర్వాత మరుసటి రోజు గాడిదని అక్కడెక్కడో పట్టేసినారంట. అప్పుడు ఆ గాడిదకు ఎవరైనా సన్మానం చేస్తారా? చేయరు. యేసే ఉన్నందుకు దానికి ఎంత పెద్ద విలువ. దాని దగ్గరికి పోకుండా అవి జరగండి జరగండి వేసేస్తున్నాడు, జరగండి జరగండి. గాడిదకు నేను ఎంత సంతోషపడుతుంటాను. కారణం యేసై ఉన్నాడు కాబట్టి తనకు అంత ఘనత. యేసై ఉన్నందుకు పట్టు వస్త్రాలు ధరించున్నది. యేసై నీ దగ్గర ఉంటే సమృద్ధి అయిన జీవితం దేవునికి ఇస్తాడు. ఎంత ఘనత! జయం 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 అని చెప్పారు, జయనినాదం చేశారు. యేసయ్య లేని బతుకులు అపజయమే, దుఃఖమే, వేదన్నే, రోదన్నే, శోధన్నే. కాబట్టి మనకు తల్లి పిల్ల కలిసి మనం దేవుని సన్నిధికి రావాలి. యేసయ్య దగ్గరికి వాటి రెండే తీసుకొని రండి అన్నారు. కుటుంబం, అందుకే ఆదాము అబ్బ ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ. ఆ కుటుంబమే సంఘం. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ ఉంటారు అక్కడ నేను ఉంటా అన్నాడు. 1000 మంది, 5000 మంది, 3000 మంది ఉన్నారు అంచోట ఉన్నాడు అన్నాడు. లేదు. ఎందుకు అక్కడ ఇద్దరన్నా అంటే కనీసం ఇద్దరన్నా ఏకీభవిస్తే 5 మంది అన్నా ఉంటే అది నినివే పట్టణాన్ని కాపాడుతున్నాడు, సుధమ గుమ్మలను కూడా కాపాడుతున్నాను కదా. కానీ ఈ నినివే పట్టణం అందరు మొత్తం టోటల్గా కూర్చేస్తారన్న రాజుతో సహా. రాజు కింద కూర్చున్నాడు. మనలో దైవసేవ కింద కూర్చుంటాడు. స్టేజ్ కావాలి, స్టేజ్ మీద ప్రీచర్స్. ఈరోజు మా పాప బర్త్డే అయ్యారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటే స్టేజ్ ప్రీచర్స్ వస్తారా? సెలబ్రేట్ పాస్టర్స్ కూడా సెలబ్రేట్స్ అయిపోయినారు. సినిమాలలో వస్తారా? వాళ్ళు రాదు. కానీ మనం ఎక్కడ విత్తుతున్నాం, ఎక్కడ పోస్తున్నాం. అందుకనే క్రీస్తునే బండ దగ్గర పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటే మన జీవిత ఆశీర్వాదం యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఈ గాడిదకు ఇంతగా దేవుడి కృపలు చేశాడు. మరి పాత రోజు జీవితాన్ని బాగు చేయడం కోసమే యేసయ్య గాడిదని ఎంపిక చేసుకున్నాడు. ఇంకా చాలా ఉంది, మనకు టైం లేదు. దేవుడు ఈ లేఖన భాగాన్ని జీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిన్న నిరంతరం మాతో పాటు ఉండే దేవుడు, మమ్మల్ని కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. దేవా, మేము యొక్క జీవాకుల మేము మీ జీవాకుల ప్రకారం నడుచుకుంటూ కృప చూపండి. అవునయ్యా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను కొనియాడుతూ, నీ జీవవాక్కులను వింటూ తండ్రి నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవా, ఎల్లప్పుడూ నీ బిడ్డలంగా, నిన్ను స్తుతించే బిడ్డలంగా, నిన్ను కరుణించే బిడ్డలంగా మేము ఈ లోకంలో జీవించే దయచేయండి. ఎల్లప్పుడూ మేము తండ్రి నీవు ఇచ్చినటువంటి జ్ఞానవాక్యం మేము వినాలి ప్రభు, మేము దాని ప్రకారం నడుచుకోవాలి ప్రభు. తండ్రి, మా జ్ఞానవాక్యం, మా జీవవాక్యం ఎల్లప్పుడూ తండ్రి నిన్ను స్థితించాలి ప్రభు. దేవా తండ్రి, ఇక్కడ ఎంతోమంది బిడ్డలు ప్రభు వాక్యం నేర్చుకుంటున్నారు. చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు అందరూ కాపాడండి, కాచి కాపాడండి అందరినీ, వీళ్ళందరినీ ఉండే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరి తండ్రి నీ యొక్క వాక్యము మేము ఆదుకొని మేమందరం ఆదరించబడే భాగ్యం దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను.
అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దేవుడు పరిశుద్ధ లేఖని వారిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. దేవా పుట్టినరోజు అనేక సంవత్సరం మీరు జీవితంలో ప్రవేశపెట్టారు. పుట్టినరోజులో ఎంత చక్కగా నా ప్రభా స్వరూపం మీరు చిన్న వయసులో మీరు వాడుకున్నందుకు నేను స్తుతిస్తున్నాను. మరొక కుమార్తె కూడా నీ జ్ఞానాత్మక నింపండి. జ్ఞానం ఏంటి, వయసు ఏంటి, దేవుడు ఏంటి, మనుషులు ఏంటి పెరిపారుతూ దేవ వాళ్ళ అమ్మ ఎంత చక్కగా లేఖను బాగా చెప్పారు. బిడ్డ కూడా కన్నది వాటిని నేర్చుకునే రోషం కూడా దేవుని బిడ్డగా ప్రతి సబ్జెక్టులో మంచి మార్కుల పాసే భవిష్యత్తులో దేవా నా ప్రభా నగరానికే చిక్కిన మూల స్తంభాలాగా ఇక్కడ ఉంచమని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిడ్డను బ్లెస్ చేస్తుండగా మనందరూ మీరు ఆశ్రయించేందుకు మేము స్తుతిస్తూ మీ కుడి హస్తం, మీ దక్షిణాస్తం, మీ కరుణాహస్తం, మీ పరిశుద్ధ బాహు, మీ గాయపన్నస్తం మాకందరికీ తోడుగా ఉంచి బిడ్డలు కూడా తోడుగా ఉంచేందుకు మేము స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చిరజీవనము నిచ్చి జీవిత శుద్ధ